కాలేజ్‌లో సర్టిఫికేట్స్ ఇయ్యకపోతే లీగల్‌గా ఎలాంటి రెమెడీస్ ఉన్నాయి మేడం స్టూడెంట్స్‌కి? సర్టిఫికేట్స్ ఏవైతే ఉన్నాయో అవి పర్సనల్ ప్రాపర్టీ. ఎగ్జాక్ట్‌లీ. దానికి మీద ఎవ్వరు హక్కు ఉండదు. పర్సనల్ నా వస్తువు నాది. నా సర్టిఫికేట్స్ నావి. హ్మ్. సో, దానికి మీకెక్కడి నుంచి హక్కు ఉంటది? ఉండదు. సో, ఎవరైనా సరే అట్లా సర్టిఫికేట్స్ పెట్టుకుంటే కాలేజ్ ఫీజు కడతలేరో లేతే ఏదైనా రీజన్‌కి ఒకవేళ ఫీజు కడతలేని రీజన్ కనుక సర్టిఫికేట్స్ ఇవ్వకపోతే మాత్రం మీకు 100% లీగల్ రెమెడీస్ ఉన్నాయి. హ్మ్. ఇలాంటివి చాలా ముందు కేసెస్ ఫైల్ అయినప్పుడు స్టూడెంట్సే గెలిచారు. సో, అంటే కాలేజెస్ మీద చాలా ఉన్నాయి అవి. సో, మీరు లీగల్ రెమెడీస్ ఎన్నో బోల్డ్ ఉన్నాయి. మీరు హైకోర్టులో రిట్ అయ్యొచ్చు, లేకపోతే లీగల్ నోటీస్ పంపియొచ్చు, మీరు కన్స్యూమర్ కంప్లైంట్ పెట్టొచ్చు, లేకపోతే మీ సివిల్ సూట్ అయ్యొచ్చు, ఈవెన్ కంపెన్సేషన్ కూడా తీసుకోవచ్చు. సర్టిఫికేట్స్ తో పాటు ఒకవేళ మీకు ఏదైనా డిలే అయింది, మీ దాని వల్ల వేరే కాలేజ్ అడ్మిషన్ ఆగిపోయింది, లేకపోతే వేరే ఎక్కడైనా ఎంప్లాయ్మెంట్ ఆగిపోయింది అంటే మాత్రం మీరు కంపెన్సేషన్ కూడా ఇవ్వచ్చు. మెంటల్ అగినీకి, లాస్ కి, అన్నిటికి. సో సర్టిఫికేట్స్ తీసుకోవచ్చు, కంపెన్సేషన్ తీసుకోవచ్చు. సో ఈ రెమెడీస్ వల్ల ఈ త్రూ మీరు ఏది సెలెక్ట్ చేసుకోండి, మీ ఇష్టం, మీ సిచ్యువేషన్ బట్టి సెలెక్ట్ చేసుకోండి. సో ఎవరికైనా సరే మీకు ఇట్లాంటి ప్రీవియస్ జడ్జ్మెంట్స్ ఏమి ఉన్నాయి అని మీరు తెలుసుకోవాలనుకుంటే మాత్రం మన డిఎం కానీ కమెంట్ కానీ చేస్తే మనం వాళ్ళకి రిప్లై ఇద్దాం. బికాస్ ఇట్స్ టైం కన్స్టెంట్ ఉంది, ఇంత చిన్న వీడియోలో నేను చెప్పలేను. రైట్. థ్యాంక్ యూ సో మచ్ మేడం. సో మీరు కూడా స్టూడెంట్స్ ఎవరైనా సఫర్ అవుతుంటే కమెంట్ చేయండి, వాటికి మేము రిప్లై ఇస్తాం.